హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కాకరకాయ పచ్చడి ఎలా పెట్టానో ఏం కథనో. కాకరకాయ నిల్వ పచ్చడి ఫ్రెండ్స్ చూడండి. నేను నల్లటి కాకరకాయలతో చేస్తున్నాను. ఇక 1.5 కేజీ తీసుకున్న కొలతలతో చేసి చూపెడతా ఫ్రెండ్స్. అలా కావాల్సిన పదార్థాలు: చింతపండు అర్ధగంట ముందు నానబెట్టుకొని కాకరకాయలు మంచిగా నీట్గా ఫ్రెష్గా కడుక్కోండి. విన్నారా? ఎల్లిపాయలు ఒక 5-6 అన్నీ కలిపి ఇక పని మొదలు పెడదాం ఫ్రెండ్స్. పచ్చడి పెట్టండి. తడిగుడ్డలు వేసుకొని ఇట్లా నీట్గా నీళ్ళ పదన లేకుండా ఇట్లా మంచిగా దూడ్చుకోండి ఫ్రెండ్స్. అసలుకి పదన ఉండద్దు. నిల్వ పచ్చడి కాబట్టి ఖరాబ్ అవుతుంది కదా ఫ్రెండ్స్. ఎప్పటికైనా మనం నిల్వ పచ్చళ్ళు పెట్టుకునేటప్పుడు పదన అస్సలకే ఉంచద్దు. ఏడన్నా ఉన్న ఇట్లా చూడండి, ఇట్లా చూసుకుంటా మంచిగా నీట్గా దూడ్చుకోండి. 6 నెలల వరకు ఖరాబ్ కాదు. ఇది మంచి ఇదంతా మీకు ఒక్కటి చూపెడుతున్నాను నేను వీడియోలో. కోసుకోవచ్చు. ఇట్లా రౌండ్గా కోసుకున్నా మంచిదే. కింద కంపు ఇట్లా రౌండ్గా కోసుకున్నా మంచిదే. గింజలు తీసేసుకుంటే మంచిదే, తీయకున్నా మంచిదే ఫ్రెండ్స్. మన ఇష్టం వచ్చినట్టు మనం కట్ చేసుకోవచ్చు. ఉంటే గింజలు ఉండనియండి, ఏం కాదు. లేకపోతే తీసేసుకోండి, మీ ఇష్టం. ఇట్లా పొడుగులో కోసుకోవచ్చు. పచ్చడికి 2 రకాలకు కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇట్లా అట్లా పెద్దగా సైజులో కోసుకోండి ఫ్రెండ్స్. నాలుగు స్పూన్ల మెంతులు చిప్పటేయగానే తీసేద్దాం. ఆవాలు 4 స్పూన్ల ఆవాలు, ఆవాలు ఒక 4 స్పూన్లు, 4 స్పూన్ల ఆవాలు తీరే అయిపోతుంది. చూసారా? ఈ ఆయిల్లో కాకరకాయ పప్పులు తీసుకుందాం. ఎండబెట్టుకున్నాం ఇవాళ 2-3 గంటల సేపు. కాకరకాయ పప్పులు తీసుకుందాం. అయిపోయింది ఫ్రెండ్స్. కొంచెం ఆయిల్ గరం తీసుకుందాం ఫ్రెండ్స్. చూసారా? నేను నూనెలో తీయాలి అంతే. ఫ్రెండ్స్ ఇట్లా పసుపు ఉప్పు వేసి చింతపండు మంచిగా గుజ్జు తీసి ఇట్లా మరగబెట్టుకోండి ఫ్రెండ్స్. చూసిందా? బాగా సేపు అది గట్టి ఇట్లా టైట్ అయిపోయేదాకా. ఇంత చిక్క లిక్విడ్ మళ్ళీ మామూలుగా అయిపోవాలి. ఉప్పు పసుపు వేసి మరగబెట్టండి. ఈ ఆయిల్లో కాకరకాయలు తీద్దాం ఫ్రెండ్స్. కుర్రం తీద్దాం. చూడండి, ఆయిల్ ఎక్కువనే తంగుతుంది ఫ్రెండ్స్. మంచి ఇట్లా వేసి ఇట్లా అనుకుంటా దూరగా వచ్చేటట్టు తీద్దాం. ఉన్నారా? అట్లా మంచిగా అవుతుంది ఫ్రెండ్స్. 2 దిక్కులు ఇట్లా వేసేసినాం అనుకో, 6 నెలల దాకా నిల్వ కాకరకాయ నిల్వ పచ్చడి అవుతుంది. అంతే. ఇంత మనకు పుల్ల వర్ణాల ఇంత బెల్లం ముక్క వేసుకున్నా కానీ చాలా బాగుంటుంది. ఇక మన ఇష్టం అది. బెల్లం వేసుకోవడం, వేసుకోకపోవడం, ఇంగు వేసుకున్నాడు, వేసుకోకపోవడం, అదంతే మన ఇష్టం. ఇక అంతే, తినటోళ్ళ ఇష్టం అన్నట్టు. ఇంకా కొన్ని ముక్కలు వేసుకుంటా మంచిగా బ్లాక్ అయినాక తీసేసుకున్నాం. ఇక బాగా మారనియద్దు, బాగా దూరంగా ఉండదు ఇవ్వద్దు. మామూలుగా తీసుకోవాలి ఫ్రెండ్స్. కదా? ఆవాలు మెంతులు పొడి వేసుకున్నాం ఫ్రెండ్స్. చూసారా? 2 పట్టుకున్నాం. ఎన్ని ఉంచినాం ఏం కథ. ఒక 5-6 పావులు, ఒక 2 పావులు వేసి కలిపి గ్రైండింగ్ చేసుకున్నాం. వేయించుకోవాలి ఫ్రెండ్స్.
ఇట్లా బాగా మెత్తగా కాదు, బాగా పలసగా కాదు. నూనెలో వేసేసుకోవాలి. చూసేనా కాకరకాయ కారం చూసుకోండి ఎంత సూపర్ వస్తుందో. చూసారా, చూడండి పోపు రెడీ అయిపోయింది. గుమ్మ గుమ్మ వాసన వస్తుంది ఫ్రెండ్స్. కాకరకాయ కొత్త చట్నీలా ఉండదు ఇది, ఎంత టేస్ట్ వాసన. చూసారా, చూడండి ఫ్రెండ్స్. ఇక కొలతలతో ఉప్పు కారం చింతపండు మనం చేసిందంతా ఇలా వేసేసుకున్నాం. ఇట్లా వేయించుకోవాలి. ఇక ఎన్ని అయినా కిలోన్నర పప్పులు ఎన్ని అయినా చూడండి. ఇక చూసిందా, ఇలా కొన్ని అవి కూడా వేసిన ఎత్తులు. పచ్చడి రెడీ అయిపోయింది. ఇక మనకి చింతపండు కాగానే అన్ని కలిపేసుకుందాం. ఆవ పొడి మెంతి పొడి వేసుకొని ఫ్రెండ్స్ ఇట్లా కలుపుకోవాలి మంచిగా. మంచిగా నీట్గా కలిపేసుకొని కారం ఉప్పు పోపు లాస్ట్కి వెళ్ళి పోసుకున్నా ఏం కాదు ఫ్రెండ్స్. ఆవ పొడి మెంతి పొడి వేసినాం మనం. ఇప్పుడు మెంతులు 2 స్పూన్లు, ఆవాలు 4 స్పూన్లు ఫ్రెండ్స్. ఉప్పు కారం తగినంత ఉప్పు. ఉప్పు వల్ల చార్లు వేసిన ఇలా కొద్దిగా అంత వేసుకుందామని వేసుకున్నాం. ఉప్పు వేసిన కారం వేసుకున్నాం. లేదా ఫ్రెండ్స్ గిన్నెడు కారం, సగం కప్పు ఉప్పు. ఉప్పు వేసి కారం వేసుకున్నాను. కాకరకాయ నిల్వ పచ్చడి ఫ్రెండ్స్. చూడండి 6 నెలలు నిల్వ ఉంటుంది. పోట్లో కలుపుకున్నాం కారం ఉప్పు. చింతపులుసు చూడండి ఫ్రెండ్స్, ఇంత టైట్ వేసుకోబడుతుంది. మనం కలుపుకున్నట్టు ఉండదు. మళ్ళీ పండులాగా వేసుకోవాలి. చింతపండు లాగా. చూసిర్రా ఏ టైప్లో వచ్చిందో. పులుసు మనం ఇలా పోపులో కలిపేసుకుందాం ఫ్రెండ్స్. చూసారా, పోపులో కలిపేసుకుందాం. కలిపేసుకొని నిన్న మనం బెల్లము, ఇంగువ ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోవచ్చు. నేనైతే వేయలే ఫ్రెండ్స్. ఇక మన ఇంట్రెస్ట్ అది. ఇట్లా మొత్తం వేసుకొని ఇది నిల్వ పచ్చడి ఫ్రెండ్స్. ఇట్లా కలిపేసుకోండి పోపుల్లే అన్నీ. ఇళ్ళని పప్పు వేసి కలుపుకున్నాం ఫ్రెండ్స్. మంచిగా కలుపుకొని పప్పులు వేసేద్దాం. ఇక ఇప్పుడు పప్పులు వేసి కలిపేద్దాం. వేసేసి గుమ్మగుమ్మలాడే నిల్వ పచ్చడి రెడీ ఫ్రెండ్స్. మంచిగా చల్లారినాక డబ్బాలు ఎత్తి పెట్టుకుందాం. 6 నెలల వరకు ఖరాబ్ కాదు, ఏం కాదు ఫ్రెండ్స్. ఒకటి తడి తలనీయకుండా ఉంచుకోండి. విన్నారా? కాకరకాయ నిల్వ పచ్చడి. మనం చింతపండు అవసరం లేదనుకుంటే నిమ్మకాయ కూడా ఒక 10 నిమ్మకాయలు షేర్వ తీసి కూడా పోసుకోవచ్చు. ఒక సపోజ్ మాట, మీ ఇంట్రెస్ట్ అది. చల్లారినాక డబ్బాలు ఎత్తి పెట్టేసుకుందాం. కంప్లీట్ ఫ్రెండ్స్. ఎంత మంచిగా వచ్చింది చూడండి. గుమ్మగుమ్మలాడే కాకరకాయ నిల్వ పచ్చడి కంప్లీట్ అయిపోయింది.